జై జై హే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా కేబినెట్ ఆమోదం. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంలో మార్పులు. 500 సిలిండర్, ఉచిత విద్యుత్కు ఒకే వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్ బదులు టీజీ, కులగణనకు అంగీకారం, ఏఈఓలో భర్తీ, హైకోర్టుకు 100 ఎకరాల కేటాయింపు, 8 నుంచి బడ్జెట్ సమావేశాలు. గ్రూప్ 1కి మరో 160 పోస్టులు కలపడంపై చర్చ, గ్రూప్ 2 3 పోస్టుల భర్తీ, మెగా డిఎస్సీ నిర్వహణపై మంత్రివర్గంలో ప్రస్తావన అంటూ ఒకరే చూస్తా ఉన్నాం కదా. సరే, ఇక్కడ విషయం ఏంటంటే జై జై హే తెలంగాణ అనేది ఈరోజు మనం అందరిసి రాసినటువంటి ఆ గేయాన్ని తెలంగాణ ఉద్యమంలో ప్రతి చోట మనం పాడుకున్నాం. దాన్ని గీతం చేయాలని చెప్పేసి పలు డిమాండ్లు మనం పెట్టినాం. కానీ కేసీఆర్కు అందశ్రీకి మధ్యలో ఉన్నటువంటి వైరంతో ఈరోజు ఆ గీతం ఏదైతే ఉందో అది అధికారికంగా ఈరోజు కేసీఆర్ చేయలేకపోయి పెద్ద ఎత్తున కుట్రలు చేసినటువంటి విషయం మనం అందరం కూడా తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జై జై హే తెలంగాణ జననీ జయకేతనం అంటూ ఈ గీతాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించడం ఏదైతే ఉందో, క్యాబినెట్ ఆమోదం తెలపడం ఏదైతుందో, నిజంగా కూడా రేవంత్ రెడ్డికి అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి చూడండి రాష్ట్ర చిహ్నంలో మార్పులు. అదేవిధంగా 500 సిలిండర్ ఇది ఓకే, ఉచిత విద్యుత్కు ఓకే, వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్ బదులు టీజీ. సో ఈ 3 కులగణనకు అంగీకారం అంటూ ఒక న్యూస్ ఇది. సో సరే, దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఈ 3 ఈ తెలంగాణకు సంబంధించినటువంటి చిహ్నాలైనటువంటి తెలంగాణ తల్లి కానీ, రాష్ట్ర చిహ్నం కానీ, అదేవిధంగా వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్ బదులు టీజీ ఏదైతే ఉందో టీఎస్ బదులు టీజీ అని చెప్పేసి ఈరోజు అంటున్నాడు కదా. నిజంగా కూడా ఈ 3 నిర్ణయాల్లో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి తోటి మేము విభేదిస్తా ఉన్నాం. ఇవి కేసీఆర్ ఇట్లనే తుగ్లక్ నిర్ణయాలు తీసుకొని ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే మళ్ళా నువ్వు తుగ్లక్ మించిన తుగ్లక్ తయారవుతున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ ప్రశ్నిస్తూ ఉంది. ఎందుకు తెలంగాణ తల్లి ఆల్రెడీ అయిపోయింది, ఆల్రెడీ అందరికీ ఒక మైండ్ సెట్ క్లియర్ అయిపోయింది. తెలంగాణ తల్లి కానీ, తెలంగాణ చిహ్నం కానీ, లేదంటే ఆల్రెడీ టీఎస్ అని చెప్పేసి ఆల్రెడీ పోయింది. సరే, కేసీఆర్ లాంటి ఒక తుగ్లక్ అనేటోడు టీజీని తీసి టీఎస్ చేయడం జరిగింది వాస్తవంగా. కానీ మళ్ళీ మీరు టీఎస్ను టీజీ చేస్తే ఇది కొంత గందరగోళానికి ఈరోజు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు ఇలా మనం చేంజ్ చేసుకుంటూ పోతే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటో అర్థం చేసుకోవాలి. మీరు వచ్చి టీఎస్ నుంచి టీజీ చేస్తారు, రేపు మళ్ళీ కేసీఆర్ లాంటి సన్నాసం మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి టీజీ నుంచి టీఎస్ చేస్తా అంటే మళ్ళీ ఏంది పరిస్థితి? మళ్ళీ వేరేనే మారిస్తే ఏంది పరిస్థితి? అంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ తగ్గట్టు జరిగితే ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సరే, అది మంచో చెడో టీఎస్ అని పెట్టిండు, ఆల్రెడీ అది ప్రాచుర్యం జరుగుతూ ఉంది. అది రిజిస్ట్రేషన్ అని కొన్ని కోట్ల వాహనాలు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి 10 సంవత్సరాల్లో. మళ్ళీ మీరు టీఎస్ తీసి టీజీ పెడతా అంటే ఇది ఎలాంటి ప్రయోజనం లేదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కేసీఆర్ ఆల్రెడీ దిక్కుమాలినటువంటి పనులు ఇలాంటి పనులు చేసిండు. ఆల్రెడీ టీజీ అని పెట్టుకున్నది టీఎస్ చేసేసి దాన్ని ఒక చెత్త నిర్ణయాలు తీసుకున్నారు ఆల్రెడీ. మళ్ళీ మీరు కూడా ఆ చెత్త నిర్ణయాలను సరే సవరించడం కరెక్టే, కానీ ఆల్రెడీ అది ప్రజలకు వెళ్ళిపోయింది. దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ మీరు చేయడం ఏదైతుందో ఇది దుర్మార్గమైన విషయం అని చెప్పేసి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను. సరే, ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ తల్లి ఆల్రెడీ అయిపోయింది, అది ఆల్రెడీ అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ మీరు వాటిని తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ చుట్టూ తిప్పుతా అంటే ఇక అవన్నీ అరిగిపోయిన రికార్డుని మళ్ళీ పెట్టి వినిపిస్తున్నట్టే కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఆల్రెడీ అయిపోయింది, ప్రజలకు ఒక రకమైనటువంటి గుర్తు మైండ్లో పడిపోయింది. దాన్ని మళ్ళీ మీరు మార్పులు చేర్పంటే రేపు వచ్చే ప్రభుత్వం మళ్ళీ చేస్తే ఏంది పరిస్థితి అనేది ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. ఇంకొక విషయం, కులగణనకు అంగీకారం అంటూ చూస్తూ ఉన్నారు కదా. ఏం అంటే కులగణనతోటి మీరు సాధించేటువంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? గతంలో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కేసీఆర్ చేసింది శూన్యం. ఈరోజు మీరు కులగణన ద్వారా ఏం చేస్తున్నారు? మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప ఇది ఆయా బీసీ వర్గాలకు కానీ, ఆయా దళిత వర్గాలకు కానీ, ఆయా గిరిజన వర్గాలకి మీరు ఏం చేస్తారో చెప్పాలి. ఈరోజు బీసీలు అంటే అసలు మంత్రివర్గంలో చోటే లేదు, ఒక పొన్నంబర ఒకరు తప్ప. ఏం చేస్తారు మీరు బీసీలకి? మాది ఎక్కిస్తే మాలకు ఉండదు, మాలకిస్తే మాది ఉండదు, లంబాడికి ఇస్తే గిరిజనకు ఉండదు, గిరిజనకి ఇస్తే లంబాడికి ఉండదు. ఈ వర్గాలకు రాజకీయంగా పదవులకు అధికారానికి దూరంగా ఉన్నటువంటి ఆ వర్గాలకు మీరేం చేస్తారో చెప్పండి. దాని తర్వాత కులగణన చేస్తామని చెప్పేసి చెప్తే బాగుంటుంది. ఏం అవకాశాలు రాజకీయంగా ఏం అవకాశాలు ఇస్తారు, లేదా విద్యాపరంగా ఏం అవకాశాలు ఇస్తారు, లేకపోతే ఉద్యోగాల పరంగా ఏం అవకాశాలు ఇస్తారో చెప్పాలి. కులగణన ద్వారా మీరు సాధించేటువంటి ఫలితాలు ఏంటి, మీ లక్ష్యాలు ఏంటి?
అది కదా ప్రజల ముందు ఉంచాలి. కేవలం ఈ కులాలు ఇన్ని ఉన్నాయి, ఆ కులాల్లో ఒక్కొక్కరిని పిక్ చేసుకుని, అంటే దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఏ కులం ద్వారా ఈరోజు ఏం జరుగుతుందో మరి ఆ కులాల్లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన మీరు పోస్టులు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఒక సెంటిమెంట్ రాజేస్తారా? గతంలో కేసీఆర్ అదే చేసిండు. సమగ్ర కుటుంబ సర్వేను మీరు ఎందుకు బయట పెడతలేరు? దాచిపోయిన జీవోను ఎందుకు బయట పెడతలేరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఎందుకు మీరు కేసీఆర్కు కళ్ళకుంట్లో కుటుంబానికి కొమ్ము కాస్తున్నారా అని చెప్పేసి ఈరోజు కాలేజ్ టీవీ ప్రశ్నిస్తూ ఉంది. చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా చెత్త నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే.